అందరికీ జయబాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కథాంశం 1930వ సంవత్సరంలో స్త్రీ మండలి వారిని బాబా నాసిక్‌లో ఉన్నామన్నటువంటి ఆ రోజుల్లోని జరిగిన ముచ్చట్లు మనం చెప్పుకుంటున్నాం. ఆ సమయంలో స్త్రీ మండలి వారిని బాబా కొన్ని రోజుల పాటు నాసిక్‌లో నివసించమన్నారు. అలాగే బాబా విస్తృతమైనటువంటి ప్రయాణాలు చేస్తూ అప్పుడప్పుడు నాసిక్ వచ్చి కొన్ని రోజులు నాసిక్‌లో ఉండి తర్వాత మళ్ళీ తన ప్రయాణాలను బాబా కంటిన్యూ చేస్తూ ఉండేవారు. ఈ సమయంలోనే మెహరాకు తీవ్రమైన జ్వరం సోకింది. అది మలేరియా అని తెలిసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మెహరాన్ని ఎవరు చూడ్డానికి వీల్లేదు కాబట్టి పురుషులు క్వినైన్ మాత్రలు ఇవ్వడం జరిగింది మెహరాకు. కొంచెం తగ్గినటువంటి జ్వరం మళ్ళీ మొదలైంది. బాబా తిరిగి వచ్చాక విషయాన్ని బాబాకు తెలిపారు. బాబా వెంటనే క్వినైన్ మాత్రను పాలలో పట్టించారు మెహ్రాకు. అయితే అంతకు ముందు 10 నిమిషాల క్రితమే మెహ్రాకు క్వినైన్ మాత్ర ఇచ్చి ఉన్నారు. కానీ ఆ విషయం బాబాకు చెప్పకపోవడంతో బాబా కూడా ఇంకొక మాత్రను తాగించేశారు. క్వినైన్ మాత్రలను మోతాదుకు మించి తీసుకుంటే అపాయం. విపరీతమైన తలపోటు వచ్చింది మెహ్రాకు. తనకు అప్పుడే మెహ్రాకు మాత్ర ఇచ్చిన విషయం ఎందుకు చెప్పలేదు అన్నారు బాబా. బాబా చాలా కోప్పడ్డారు. తన చేత్తో మెహ్రాకు నారింజ రసం తాగించి మరునాడు మెహ్రాకు కొంచెం కోలుకునేలాగా అయింది. జ్వర జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. బాబా తండ్రి షర్యార్జీ కూడా ఆ సమయంలో జబ్బు పడ్డారు. కొంచెం పరిసరాల మార్పు ఉంటే బాగుంటుంది అని షిరీన్ మాయి షర్యార్జీని నాసిక్ తీసుకొని వచ్చింది. సూనామాసి ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారికి ఎంతో బాగా దగ్గరుండి సేవలందించేది. షర్యార్జీకి కూడా సూనామాసి సేవ చేయసాగింది. షర్యార్జీ రోజు పొద్దున వరండాలో ఒక కుర్చీ వేసుకొని కూర్చునేవాడు. మెహరాకు జ్వరంగా ఉండటంతో నాజా, చిన్న కుర్షద్ ఆమె గదిలోకి వెళుతూ వస్తూ ఉండేవారు. ఇది గమనించిన షర్యార్జీ తనకు గనుక మెహ్రా గదిలోకి వెళ్ళే అనుమతిని ఇస్తే తాను ఆమె అనారోగ్యాన్ని తగ్గిస్తాను అని చెప్పారు. తాను మెహ్రా పడుకున్న చోటికి దూరంగా నిలబడి ఒక ప్రార్థన కలాం చదువుతానని, దాంతో జ్వరం తగ్గిపోతుంది అన్నాడు షర్యార్జీ. వారు అంగీకరించడంతో షర్యార్జీ పర్షియా, అరబిక్‌లో ఒక ప్రార్థనను నెమ్మదిగా చదవసాగాడు. ఆ ప్రార్థన జ్వరాన్ని నివారించి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని చెప్పాడు షర్యార్జీ. మెహ్రా నుదిటి మీద చల్లటి గుడ్డను పెట్టారు. షర్యార్జీ చేసిన ప్రార్థన చాలా చిన్నది. కేవలం 4 లైన్ల ప్రార్థన మాత్రమే అది. అయితే అతడు హృదయపూర్వకంగా భగవంతుడి మీద పూర్తి ప్రేమతో చేయడంతో మెహ్రా జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. బాబాకు ఈ విషయం చెప్పడంతో బాబా చాలా సంతోషించారు. ఆ రోజు తర్వాత మలేరియా జ్వరమే కాదు, ఎలాంటి తీవ్రమైన అస్వస్థత తనకు కలగలేదు అంటారు మెహ్రా. అది జొరాస్టర్ స్వయంగా ఇచ్చిన ప్రార్థన అని షర్యార్జీ వివరించారు. ఆ ప్రార్థనను ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వారికి భగవంతుని మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉండి చేస్తారో అప్పుడే అది ఫలిస్తుంది అన్నాడు షర్యార్జీ. నాసిక్‌లో ఉన్న రోజుల్లో షర్యార్జీ స్త్రీలకు ఎన్నో మంచి మంచి కథలు చెప్పేవారు. తాను భగవంతుడి కోసం అన్వేషణ చేస్తూ ఉన్న రోజుల్లో జరిగిన సంఘటనలను వివరిస్తూ ఇలా చెప్పాడు షర్యార్జీ. ఒకరోజు షర్యార్జీ ఒక నది దాటి అడవిలోకి ప్రవేశించాడు. మధ్యరాత్రి అతడికి ఒక శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే 2 మిలమిలమని మెరుస్తూ ఉన్న కళ్ళు
తనకు సమీపంలో కనిపించాయి. అది ఒక పులి. షెరియార్జీ ఎస్ దాన్, ఎస్ దాన్ అంటూ బిగ్గరగా ఉచ్చరించసాగాడు. ఆ పులి అలాగే అతడి కేసి చూస్తూ నిలబడి ఉంది. అలా రాత్రంతా ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. తెల్లవారుతూ ఉండగా ఊహించని విధంగా ఆ పులి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ విషయం విన్న మెహ్రా చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. పులి ఎంత భయంకరమైన క్రూర జంతువో మెహ్రాకు తన తండ్రి ద్వారా బాగా తెలుసు. ఎంతటి సహనము, ఎంతటి శక్తి సామర్థ్యాలు, ఎంతటి సంకల్పం ఉంటే ఒక దేశ దిమ్మరిలాగా ఇల్లు వదిలి అలా పర్షియా అడవుల్లో సంచరించి ఇండియాకు భిక్షమెత్తుకుంటూ రాగలిగారు షరియార్జీ అని మెహ్రా ఆశ్చర్యపోయింది. తన తండ్రి గురించి మణి ఇలా అంటారు. నా తండ్రి ఎప్పుడూ కూడా తన సుఖాన్ని ఆశించేవాడు కాదు. ఇంటిలో అందరూ వద్దు అని వదిలేసిన మచ్చలు కలిగినటువంటి యాపిల్ పండు, బాగా మాగిపోయిన అరటిపండు తాను తిని మాకు మంచి పండ్లను పంచేవాడు. అంతటి నిస్వార్థపరుడు నా తండ్రి అని చెప్పేవారు మణి. సూనామాసికి గతంలో ఎవరో డబ్బు బాకీ పడ్డారు. తన సర్వస్వాన్ని బాబాకు అర్పించి, బాబా దగ్గరకు శాశ్వతంగా వచ్చేసిన సూనామాసి ఆ బాకీ డబ్బులు కూడా బాబావే అని అవి వసూలు చేసి బాబాకు సమర్పించాలని ఆ బాకీదారుకి ఉత్తరాలు రాస్తూ ఉండేది. వారు పైసలు వెనక్కి ఇచ్చుకోలేమని కావాల్సి వస్తే తమ దగ్గర ఉన్న గేదెలలో ఒకటి ఇస్తాము అన్నారు. బాబా అనుమతితో సూనామాసి ఆ గేదెను తెప్పించింది. ఆ గేదె చాలా బలంగా ఒక చిన్న ఏనుగులాగా ఉండేది. రోజుకు 18 సేర్లు పాలను ఇచ్చేది అది. వలువు ఒక్కతే పాలను పితికేది. ఒక సహాయకుడిని నియమించారు వలువుకు సహాయం ఉంటాడని. వలువుకు అతడు దానికి తిండి, స్నానం మొదలైన వాటిల్లో సహాయపడుతూ ఉండేవాడు. మణికి దారి దారి మీద ఎక్కి మణికి ఆ గేదె మీద ఎక్కి స్వారీ చేయడం చాలా సరదా. తన హోంవర్క్ కూడా దాని మీదే కూర్చొని చేసేది మణి. ఎందుకు ఎప్పుడు ఆ గేదె మీదే కూర్చుంటావు? అలా కూర్చోవడంతో నీవు కూడా ఆ గేదె వాసనే కొడుతున్నావు అని అందరూ మందలించేవారు మణిని. కానీ మెహ్రా మాత్రం మణికి ఇష్టమైతే దానిపైనే కూర్చొనివ్వండి. ఏంటి తప్పు? అని మణికి మణినే సమర్థించేది మెహ్రా. అలా ఆశ్రమంలో జంతువులను, పక్షువులను ఉంచుకునే ప్రక్రియ నాసిక్‌లో మొదటిసారిగా ప్రారంభమైంది. గేదె పాలతో చేసిన వెన్న సమృద్ధిగా ఉండేది. కానీ వెన్నను బాబా కోసమే పెట్టేవారు. మిగిలిన వారు తినేవారు కాదు. మెహ్రాబాదులో లాగే ఇక్కడ కూడా చేసేవారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ పద్ధతినే పాటించేవారు స్త్రీ మండలి. మిగిలిన వెన్నతో నెయ్యి తయారు చేసి వంటకు ఆ నెయ్యినే వాడేవారు. బజారు నుండి నూనెను తెప్పించుకోకుండా ఆ నెయ్యితోనే సర్దుకునేవారు స్త్రీ మండలి వారు. నాసిక్‌లో కూడా సాదా నేత చీరలే కట్టుకునేవారు. అలాగే పొడుగాటి చేతులు గల జాకెట్లు, తలకు తెల్లటి గుడ్డలు తప్పనిసరిగా కట్టుకునేవారు. తమ గుడ్డలను తామే కుట్టు మిషన్‌తో కుట్టుకునేవారు స్త్రీ మండలి వారు. బయట దర్జీకి ఇచ్చేవారు కాదు. వయస్సు మళ్ళిన తర్వాత రంగురంగుల స్కర్ట్స్ వేసుకున్న మేము యుక్త వయసులో కేవలం నేత చీరలే కట్టుకునేవారం. ఎంత విచిత్రం కదా! అంటారు మెహ్రా. 1930వ సంవత్సరం నవంబర్ 15వ తారీఖున బాబా మెహ్రామాద్ కొండ మీద ప్రత్యేకంగా నిర్మించుకున్న పంచవటి గుహలో ఏకాంతవాసాన్ని ప్రారంభించారు. మండలి వారికి హరి పరమాత్మ, అల్లా, అహురు మజ్ద్, గాడ్ ఎజ్దాన్ హూ అన్న నామాన్ని సాయంత్రం తన హారతితో పాటు రోజు తన ఏకాంతవాసం ముగిసే వరకు పాడమని బాబా మండలి వారికి చెప్పారు. పాశ్చాత్య దేశానికి చెందిన పాల్ బ్రంటన్
బాబా ఇంటర్వ్యూ మొట్టమొదటిసారిగా ఇక్కడే తీసుకున్నాడు. ఈ మొత్తం ప్రపంచం చరిత్రను నేను మారుస్తాను. జీసస్ ప్రాపంచిక సుఖాలతో, కోరికలతో ఉన్న జనానికి ఆధ్యాత్మికతను బోధించాడు. నేను నేటి మానవాళికి ఆధ్యాత్మిక ముందడుగును, ఒక తోపును ఇవ్వడానికి వచ్చాను. ఇలాంటి దివ్య కార్యానికి ఒక అనువైన సమయం అవసరం. ఆ సమయం ఆసన్నమైనప్పుడు నా నిజమైన స్థితిని ఈ మొత్తం ప్రపంచానికి వెల్లడి చేస్తాను అని బాబా పాల్ బ్రంటన్‌తో చెప్పారు. 1931 జనవరి 4వ తారీఖున బాబా మండలి వారి ప్రవర్తనలతో చాలా విసిగిపోయారు. వారు తనకు విధేయత చూపించడం లేదు అంటూ జోస్యం చెబుతూ బాబా ఇలా అన్నారు. భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది. అప్పుడు మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ప్రాయశ్చిత్తంగా మీ తలలను నేలకేసి పగలగొట్టుకుంటూ రక్త కన్నీళ్లు కారుస్తారు. ప్రతి అవతార యుగంలోనూ ఇది జరుగుతుంది. అవతారుడు జీవించి ఉన్నప్పుడు అతడిని ఎవ్వరూ తెలుసుకోరు. కానీ అతడు శరీరాన్ని విడిచిన తరువాత ప్రపంచం మొత్తం కన్నీరు కారుస్తూ తమకు జరిగిన నష్టానికి పశ్చాత్తాపం చెందుతారు. అలా మీరు కన్నీళ్లు కార్చే సమయం కూడా వస్తుంది అని బాబా మండలి వారిని హెచ్చరించారు. 5 రోజుల తర్వాత నాసిక్ వచ్చారు బాబా. అక్కడ ఉన్న స్త్రీ మండలికి కూడా బాబా హెచ్చరికలు చేశారు. నా ఇచ్చను జాగ్రత్తగా గమనించండి అంటూ మెహ్రా, నాజా, చిన్న కుర్షత్లతో బాబా ఇలా చెప్పారు. మిమ్మల్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను కాబట్టి మీకు నాతో ఉండే అవకాశాన్ని ఇస్తున్నాను. దీనికి నేను ఎంతో శ్రమ పడవలసి ఉంది అన్నారు. గుల్మాయిని, సూనామాసిని ఇద్దరిని బాబా మెహ్రా నా రాధ ఆమెను ఎల్లప్పుడూ కనిపెట్టుకొని చూసుకోగలరా అని అడిగారు. తనకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తనకు అలా కుదరకపోవచ్చు అంది గుల్మాయి. సూనామాసి మాత్రం అలాగే బాబా అంటూ ఆ బాధ్యతను తీసుకుంది. బాబా యొక్క 37వ జన్మదినాన్ని నాసిక్‌లో చాలా ఘనంగా ఆచరించారు. బాబాకు కొత్త బట్టలు, పూలమాలలు వేసి అలంకరించారు. అమీనా జాఫర్ ఈ వేడుకకు తన ఖ తన ఖర్చుతోనే నెరవేర్చింది. షిరీన్ మాయి, గుల్మాయి తానంటే తాను ముందు బాబాకు పూలమాల వేయాలి అని పోటీ పడ్డారు. బాబా వారిని అనునయించారు. జూలై 27వ తారీఖున పర్షియాకు 3 నెలలు ప్రయాణమయ్యారు బాబా. బాబా పర్షియా నుండి వెనక్కి వచ్చాక స్త్రీలను నాసిక్ దగ్గర ఉన్న పింపల్గావ్, బస్వంత్ అన్న ప్రాంతానికి పిలిపించారు. అందరూ బస్సులో ప్రయాణం చేసి అక్కడికి వెళ్లారు. మాకు ఈ బస్ ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటారు మెహ్రా. అందరూ మంచి మంచి చీరలు కట్టుకొని బాగా తయారయ్యాం. రోజు గడప దాటకుండా ఇంటి పట్టునే ఉన్న మాకు ఈ ప్రయాణం మా యాంత్రిక జీవితానికి భిన్నంగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది అంటారు మెహ్రా. బాబా దర్శనం కోసం అందరూ పరితపిస్తూ ఉన్నారు. అక్కడ ఒక డాక్ బంగ్లాలో బస చేశారు. బాబా తాను త్వరలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళనున్నట్టుగా ప్రకటన చేశారు. తాను లేని సమయంలో అందరూ సంతోషంగా ఉంటూ తమ పనులను తాము నెరవేర్చాలని, వారి వారి ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని బాబా సూచించారు. బాబా పాశ్చాత్య దేశాలకు వెళ్ళబోతున్నారన్న విషయం విన్నప్పుడు స్త్రీలు కొంచెం బాధపడ్డారు. బాబాతో తాము ఎడబాటును పొందాలే అని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడ్డారు. కానీ బాబా వెళుతున్నది తన కార్య నిర్వహణ కోసం. ఇదివరకే బాబా తమకు దూరంగా ఉంటూ ఈ ఎడబాటును కొంచెం కొంచెం అలవాటు చేశారు. బాబా తన పనిని సక్రమంగా నెరవేర్చాలంటే ఆయనకు స్వేచ్ఛ చాలా అవసరం అని అందరూ సమాధాన పడ్డారు. బాబా పని ముందు మరేదీ ముఖ్యం కాదు. బాబా ఇచ్చకు
బద్దులుగా జీవించాలి. బాబా కోసం స్వంత సుఖాలను, సొంత సంతోషాలను త్యాగం చేయగలగాలి. లేదంటే బాబాతో జీవించి ఏమిటి ప్రయోజనం? బాబా మాతోనే ఉండాలి అని మేమెప్పుడూ అనుకోలేదు అంటారు మెహ్రా. బాబా స్త్రీలను ఉద్దేశించి, మీరు మీ ఇళ్ళకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళవచ్చు. నా దగ్గర సరిపడా డబ్బు లేదు. మీ జీవనాధారానికి కావాల్సిన డబ్బు మీరే సంపాదించుకోవాల్సిన సమయం ముందు ముందు రావచ్చు. నేను పాశ్చాత్య దేశాల నుండి తిరిగి రావచ్చు, లేక అక్కడే ఉండిపోవచ్చు. మరి మరెక్కడికైనా అటు నుండి అటే వెళ్ళిపోవచ్చు. మీరు నేను పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను. మీరు కావాలిస్తే మీ ఇళ్ళకు వెళ్ళిపోవచ్చు అని పదే పదే చెప్పేవారు బాబా ఆ సమయంలో. ఒక్కొక్కసారి బాబా కోపంగా నా దగ్గర స్త్రీలు ఉండటానికి వీల్లేదు. మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. నా దగ్గర డబ్బులు లేకుంటే నేను హిమాలయాలకు వెళ్లి నివసిస్తాను. మిమ్మల్ని కొన్ని సంవత్సరాల వరకు చూడకపోవచ్చు. మీరిక్కడ ఉంటే ఏం చేస్తారు? మీరు మళ్ళీ ప్రపంచంలోకి వెళ్లి పెళ్లిళ్లు చేసుకొని జీవించాలి అనుకుంటే నేను దానికి సహాయం చేస్తాను. మీరు ఏం చేయదలుచుకుంటున్నారో తెలియజేయండి అన్నారు బాబా. ఎవ్వరూ బాబాను వదిలి వెళ్ళడానికి సమ్మతించలేదు. బాబా మమ్మల్ని పరీక్షించడానికే అలా అనేవారు అంటారు నాజా. పదే పదే బాబా స్త్రీలతో నేను ఒకచోట నివసించను. మీరు నాతో ఎలా ఉండగలరు? మీరు పెళ్లి చేసుకొని మీ జీవితాలను మీరు గడపండి అనేవారు. స్త్రీలు కూడా పురుష మండలి వారిలాగే తమ నిర్ణయం దృఢంగా ని 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 చాలా స్థిరంగా చెప్పేవారు. మేము మీ దగ్గరే ఉంటాం బాబా అని. కానీ బాబా మరీ మరీ వారిని హెచ్చరించేవారు. కావాలంటే వెళ్ళిపోండి అని. బాబా పాశ్చాత్య దేశాలకు బయలుదేరే ముందు మెహ్రాకు 1.5 పేజీలు గల స్వామి వివేకానందుడి నిర్వం నిర్వికల్ప సమాధికి సంబంధించిన వ్యాసాన్ని ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు రోజు దీన్ని చదువు అని చెప్పారు బాబా. మెహ్రాకు ఆ వ్యాసం చాలా ఆసక్తిగా, ప్రేరణ కలిగించేలాగా అనిపించింది. వివేకానందుడు తన శరీరాన్ని వదిలిపెట్టే కొన్ని క్షణాల ముందు బ్రహ్మానందాన్ని పొందాడు. ఒక శరీరధారిగా ఉండి బ్రహ్మైక్యం పొందిన వ్యక్తి భగవంతుణ్ణి ఎలా ఎలా చూస్తాడో అలా అతడు భగవంతుడిని చూడగలిగాడు. ఆ స్థితిని అతడు అరగంట నుండి ఒక గంట దాకా అనుభవించి తన్మయత్వం పొందాడు అని బాబా వివరించారు. మెహ్రా ఇలా అంటారు. బాబాకు సద్గురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుడంటే చాలా ఇష్టం. అతడి గురించి ఎక్కువగా ప్రస్తావించేవారు బాబా. వివేకానందుడి కళ్ళు ఎంత ఆకర్షణీయంగా, వంతంగా ఉండేవో వివరించేవారు బాబా. అలాగే అతడు ఎంత ఉన్నత వ్యక్తిత్వం గలవాడో అని వివరించి చెప్పేవారు. బాబా భౌతికంగా మెహరాబాదులో లేకున్నా అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉండాలని మెహ్రాకు వివేకానందుడి వ్యాసాన్ని చదవడానికి ఇచ్చారు. భౌతికమైన ప్రాపంచిక విషయాల పట్ల మనస్సు చలించకుండా అది సహాయపడుతుంది. ఉదాహరణకు తన అక్క పిల్లల మీద మనస్సు వెళ్లకుండా మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి సహాయపడేలాగా బాబా మెహ్రాకు ఆ వ్యాసాన్ని రోజూ చదవమని చెప్పారు. బాబా దగ్గరకు వచ్చాక మెహ్రా బాబాను చూడకుండా ఇన్ని రోజులు ఉండటం ఇదే మొదటిసారి. బాబా సుమారు 6 నెలలు పాశ్చాత్య దేశాలలోనే గడిపారు. బాబా వచ్చే వరకు రోజులు లెక్క పెట్టుకుంటూ, ఇంకా ఎన్ని రోజులకు బాబా వస్తారు? ఎప్పుడెప్పుడు బాబాను చూస్తామా అని అనుకునేది మెహ్రా. 1931 సంవత్సరం ఆగస్టు 29వ తారీఖున బాబా ఎస్ఎస్ రాజపుటానా అన్న నౌకలో బొంబాయి నుండి ఇంగ్లండ్ పయనమయ్యారు. బాబాతో పాటుగా అగా అలీ, చాంజీ మరియు రుస్తుం కూడా వెళ్లారు. బాబా నౌక ప్రయాణం మధ్యలో ఆ షిప్ నుండే స్త్రీలకు ఒక టెలిగ్రామ్ పంపించారు. బాబా అందరినీ ఉద్దేశిస్తూ మెహ్రాను ప్రత్యేకంగా సంబోధిస్తూ ఉత్తరాలు పంపేవారు. తాను ఎక్కడ ఉన్నాను?
ఎప్పుడు భారతదేశం తిరిగి వస్తానో అన్న విషయాలను తెలియబరుస్తూ ఉండేవారు బాబా. మెహ్రాకు రాయడం నిషేధం కాబట్టి ఆమె బాబాకు ఉత్తరాలు రాసేది కాదు. మీరాబాయి చెప్పినట్టు వేరే స్త్రీలు తమకు అత్యంత ఆప్తులైన వారు పరాయి దేశాలలో దూరంగా ఉన్నప్పుడు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ ఉంటారు. కానీ నా ప్రియతముడు నా హృదయంలోనే ఉన్నాడు కాబట్టి నేను పగలు రాత్రి ఆనందంగా గానం ఆలపిస్తూ ఉంటాను అని మీరాబాయి చెప్పిన భావన మెహ్రాకు కూడా కలిగేది. బాబా లేని సమయంలో స్త్రీ మండలి వారు తమ పనులను చేసుకుంటూ బాబా కోసం కొత్త కొత్త స్కిట్స్ మరియు నాటకాలు రచించుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. బాబా తిరిగి వచ్చాక వాటిని అభినయించి బాబాకు చూపించి వినోదం కలిగించేవారు. సాయంకాల సమయాలలో ఎంబ్రాయిడరీ చేసేవారు. ఒక్కొక్కసారి చిన్న కుర్షద్ భజనలు పాడి వినిపించేది. వాళ్ళు పాత్రలు కడిగి ఇచ్చేది. మిగిలిన వారు తాము తమ పనులు తాము చేసుకునేవారు. అక్టోబర్ నెలలో బాబా లండన్‌లో తీయించుకున్న కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు మెహ్రా మరియు ఇతర స్త్రీలకు పోస్ట్‌లో పంపించారు. మెహ్రాకు చాలా నచ్చాయి ఆ ఫోటోలు. కానీ ఒక ఫోటోలో బాబా మంచి మూడ్‌లో లేరు. కొంచెం చిరాకు పడుతున్నట్టు కనిపించారు. ఆ ఫోటో మాత్రం మెహ్రాకు నచ్చలేదు. మెహ్రా బాబా పంపించిన 3 ఫోటోలను సెలెక్ట్ చేసుకొని వాటిని ఒక అట్ట మీద అతికించి వాటి చుట్టూ సిల్వర్ ఎంబ్రాయిడరీతో డిజైన్ కుట్టింది. దానికి అద్దం వేసి ఫ్రేమ్ కూడా వేయించారు. ఫోటోలోని బాబాకు చిన్న కిరీటం, మెడలో హారం, అలాగే ఇతర నగలతో బాబాను కృష్ణుడిగా అలంకరించింది మెహ్రా. బాబా ప్రత్యేకంగా ఈ ఫోటోను చూపినట్టు గుర్తు లేకపోయినా గోడకు తగిలించిన ఆ ఫోటోను బాబా చూసే ఉంటారు అంటారు మెహ్రా. బాబా వెళ్ళిన 2 నెలల తరువాత బాగు అన్న ఒక పరిచారిక మెహ్రాతో ఇలా అంది. బాబా ఒక్క నెల రోజుల తర్వాత తిరిగి వచ్చేస్తాను అని వెళ్లారు. 2 నెలలైనా రాలేదు. తన ప్రేమను పాశ్చాత్యులకు పంచుతూ మనల్ని బాబా మరిచిపోయారేమో అంది బాగు. మెహ్రా ఆమెను మందలిస్తూ బాబా తన పని కోసం పాశ్చాత్య దేశాలకు వెళ్లారు. అది చాలా అవసరం బాబాకు అంది మెహ్రా. అయినా బాగు సమాధాన పడకుండా లేదు బాబా పాశ్చాత్య దేశాలకు వెళ్లారు అంటే బాబాకు పాశ్చాత్యులంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే ఇండియాకు తిరిగి రాకుండా అక్కడే ఉన్నారు. తన ప్రేమనంతా వారికే పంచేస్తున్నారు. మన కోసం ఏమీ మిగలకపోవచ్చు అంది బాగు. మెహ్రా నవ్వుతూ బాబా తిరిగి వచ్చాక ఈ మాటలు బాబాకు తప్పకుండా చెప్పాలి అంది. బాబా వచ్చాక మెహ్రా గుర్తుపెట్టుకొని బాబాకు బాగు అన్న మాటలను చెప్పింది. బాబా చాలా ఆశ్చర్యంగా అవునా అన్నట్టు చూశారు. బాబా పాశ్చాత్య దేశాలకు బయలుదేరే ముందు సర్కిల్ సినిమాలో స్త్రీలకు ఇంద్రసభ అన్న సినిమాను చూపించారు. అందులో అందమైన యూరోపియన్ వనితలు అప్సరసలలాగా రాజసింహాసనం చుట్టూ కూర్చొని ఉంటారు. వారు భారతీయ సాంప్రదాయ నృత్యాన్ని చేస్తూ పాటలు పాడతారు. ఒక ముస్లిం వనిత కథానాయిక పాత్రను పోషించింది. బాబా తాను లేనప్పుడు సర్కిల్ సినిమాకు వెళ్ళే అవకాశాన్ని స్త్రీలకు ఇచ్చారు. బాబా లేని సమయంలో వీరు చాలా సార్లు ఈ ఇంద్రసభ అన్న సినిమాను చూసి అందులోని నృత్యాలను నేర్చుకున్నారు. అలాగే 'లైలా మజ్ను' అన్న చే చ సినిమాను కూడా చాలా సార్లు చూసి అందులోని కథను మరియు పాటలను ఉన్నటువంటి ఆ పుస్తకాలను కొని పాటలు కూడా నేర్చుకున్నారు. పెద్ద ఖుర్షద్ మామ అయినటువంటి రుస్తుం మామకు సంబంధించిన కతావ్ ఫిలిం కంపెనీ నుండి ఒక పెద్ద ట్రంక్ పెట్టె నిండా రకరకాల కాస్ట్యూమ్స్ అంటే బట్టలు తెప్పించింది ఖుర్షద్. వాటిని ఉపయోగించుకొని కావాల్సిన వెల్వెట్ జాకెట్లను కూడా తయారు చేసుకున్నారు. బాబా తిరిగి వచ్చాక బాబాకు వినోదం కలిగించి తమ నాటకాలతో, నృత్యాలతో బాబాను ఆకట్టుకోవాలి. లేకుంటే
బాబా పాశ్చాత్య దేశాల వైపే మొగ్గు చూపుతారు అనుకునేవారు స్త్రీ మండలి వారు. మణి తాను సెలవులు ఉన్నప్పుడు నాసిక్ వచ్చేది. అలా తను బ్రాహ్మిన్ హౌస్‌లో గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటూ మణి ఇలా అంటారు. అవి ఎంతో మధురాతి మధురమైన స్మృతులు. ఎన్నో ప్రదేశాలకు, విహారయాత్రలకు వెళ్ళేవారు ఆ సమయంలో. గ్రామోఫోన్‌లో రికార్డ్స్ వినేవారు. ఇంటి ఆవరణలో ఒక పెద్ద చెట్టు ఉండేది. దానికి సిమెంట్‌తో కూడినటువంటి అరుగు కట్టించారు. దాని మీద మెహరా, మణి ఎక్కి కూర్చునేవారు. కాయలు కోసేవారు. చెట్టు మీద ఎక్కి కొమ్మల మీద కూర్చునేవారు. ఒక తాడుకి బాస్కెట్ కట్టి కిందికి వదిలేవారు. నాజా ఆ బాస్కెట్‌లో చపాతీలు పెట్టేది. దాన్ని పైకి లాగి ఆ చపాతీలు తింటూ మెహరా, మణి ఎన్నో కథలు చెప్పుకునేవారు. ఈ విషయాలన్నీ కూడా మణి గుర్తు చేసుకుంటారు. యూరప్ మరియు అమెరికా ప్రయాణం ముగించుకొని బాబా జనవరి 18, 1932వ సంవత్సరం నాసిక్ వచ్చారు. బాబా కోసం ఒక పరుపును ఆసనంగా వేసి స్త్రీలు తాము ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన 'లైలా మజ్ను' నాటికను, కొన్ని నృత్యాలను బాబాకు చేసి చూపించారు. రంగురంగుల బట్టలు, మంచి రంగు గల పూసలతో చేసిన నగలు ధరించి అభినయించారు స్త్రీలు. మెహ్రా మజ్నులాగా వేషం వేసింది. మణి లైలా వేషం వేసింది. నాటకం మధ్య మధ్యలో కాస్ట్యూమ్స్ మార్చుకునేవారు. సందర్భం వచ్చినప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి వారు వెళ్ళగానే ఖుర్షద్ పాటకు మెహ్రా నృత్యం చేసేది. ఆ పాటలోని భావం బాబాకు చాలా నచ్చింది. ఆ పాట అర్థం ఏమిటంటే, ఎంతో సమయం ఉంది నీ ద్వారం ముందు ఎంతో సమయం నుండి నీ ద్వారం ముందు వేచి ఉన్నాను ప్రభూ! నన్ను ఎందుకు లోపలికి ఆహ్వానించవు? వర్షం కురుస్తోంది. నా బట్టలు తడిసిపోతూ ఉన్నాయి. ఈ మొత్తం ప్రపంచమంతా నాకు అయినా కూడా నా ప్రియతముడివైన నీవు మాత్రం నన్ను విడవకు. ఎల్లప్పుడూ దయ, ప్రేమను నాపై కురిపించు అన్న భావం ఆ పాటలో ఉంది. బాబా చాలా సంతోషించి చప్పట్లు కొడుతూ, "చాలా బాగా చేశారు. నాకు చాలా నచ్చింది" అని చెప్పారు. మళ్ళీ రేపు మండలి వారి కోసం మరొకసారి ఈ నృత్యాన్ని చేసి చూపించండి అన్నారు బాబా. అయితే మెహ్రాకు పురుషుల ముందు రావడానికి అనుమతి లేదు కాబట్టి మెహ్రా బదులు దీనా తలాటి ఈ నృత్యాన్ని అభినయించింది. తనకు ఆ అవకాశం రావడం, బాబా ముందు అభినయించడం దీనా చేసుకున్నటువంటి అదృష్టం అని ఆమె భావించింది. దీనా ఈ అదృష్టానికి ఎంతో సంతోషించింది. మెహ్రాను పురుషులను మెహ్రాను పురుషులను చూడటమే కాదు, వారి ఫోటోలను కూడా చూడకుండా కట్టడి చేశారు బాబా. బాబా పాశ్చాత్య దేశాలలో తీయించుకున్న ఫోటోను స్త్రీలకు చూపించారు. అయితే మెహ్రా వాటిని చూడకముందే అందులో ఎవరైనా పురుషులు ఉంటే వారిని కత్తిరించి తొలగించిన తరువాత మెహ్రాకు చూపించమనేవారు బాబా. బాబా పాశ్చాత్య దేశాల గోపికల గురించి, వారి విలక్షణమైన ప్రేమ గురించి మెహ్రాకు వివరించి చెప్పారు. మెహ్రా చాలా ఆసక్తిగా వింది ఆ విషయాలన్నిటిని. ఉదాహరణకు బాబా ఇంగ్లీష్ గ్రూప్‌లో కిమ్‌కో గురించి వివరిస్తూ, కిట్టి డేవికి చాలా నిస్వార్థమైన ప్రేమ, స్పష్టమైన త్యాగబుద్ధి గలవు. డేలియా చాలా నెమ్మదస్తురాలు మరియు నమ్మకస్తురాలు. అనిత అంకిత భావం కలిగి సర్వార్పణ కలిగి ఉండేది మరియు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలని పరితపిస్తూ ఉంటుంది అన్నారు బాబా. బాబా ఇంకా మార్గరెట్ క్రాస్, మింటా, నొరీనా మ్యాచ్‌బెలీ, ఎలిజబెత్ పాటర్సన్ గురించి కూడా వివరించారు. పాశ్చాత్య స్త్రీలు నేను నా మీసాలను కత్తిరించుకుంటే జనం గుర్తుపట్టకుండా అజ్ఞాతంగా తిరగవచ్చు అని నాకు సలహా ఇచ్చారు. మరి మీరేమంటారు? అన్నారు బాబా.
నేను నా మీసా కట్టును కత్తిరించుకోవడం ఎ ఎవరికెవరికి సమ్మతముందో వారు చేతులు ఎత్తండి అన్నారు బాబా. చాలా మంది మీసాలను కత్తిరించుకోమని సలహా ఇస్తూ చేతులెత్తారు. మెహ్రాకు మాత్రం తనకు సమ్మతం లేదు అంది. బాబా మెహ్రాను ఎందుకు అలా అని ప్రశ్నించారు. బాబా, నేను మిమ్మల్ని ఎప్పుడూ అలా పొడుగు మీసాలతోనే చూశాను. మీ సుందరమైన ముఖానికి అవి ఎంతో అందాన్ని తెస్తాయి. కాబట్టి నాకు మిమ్మల్ని అలాగే చూడడం ఇష్టం అని చెప్పింది. బాబా నవ్వుతూ, ఎక్కువ మంది దేనిని సమ్మతిస్తే అదే ఆచరణకు వస్తుంది. నేను మళ్ళీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళవలసి ఉంది. అక్కడ నా పని సులువుగా జరగాలి అంటే నన్నెవ్వరూ గుర్తుపట్టకూడదు. పొడుగైన మీసాలు ఉంటే జనం వింతగా చూస్తారు. వారి దృష్టిని ఆకర్షిస్తే నా పనికి అంతరాయం కలుగుతుంది. కాబట్టి మీసాలను కత్తిరించుకోవడమే మంచిది అంటూ, ఇప్పుడు పొడుగు మీసాలు అంత ఫ్యాషన్ కూడా కాదు అని నవ్వారు బాబా. బాబా మళ్ళీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఈసారి బాబా తనను అనుసరించి తనను అనుసరించడానికి ఒక యుక్త వయస్సు గల భారతీయ మహిళను కూడా తనతో తీసుకుపోవాలి అనుకున్నారు. చాలా మంది పేర్లను సూచించడం, బాబా ఎవ్వరిని వద్దు అని తిరస్కరించడం జరిగింది. రూసీ కూతురైన కేటీని బాబాతో పాటు సందర్శనకు తీసుకెళ్ళాలి అనుకున్నారు. ఆమె తల్లి కేటీని పంపించడానికి ఒప్పుకోలేదు. విష్ణుకు సోదరి వరుసైన ఇందు అల్దంకర్‌ను తీసుకొచ్చారు. బాబా ఆ అమ్మాయిని సమ్మతించారు కానీ, ఇందుకు కాలికి దెబ్బ తగలడంతో ఆమె నడవలేని స్థితికి వచ్చింది. తర్వాత ఆది జూనియర్ ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయి ఎలెన్ నెటల్టన్‌ను తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి పూర్తిగా బాబాకు ఆ అమ్మాయిని తీసుకెళ్లడం సమ్మతం లేకపోయినా, పారిస్ వరకు మాత్రం తీసుకెళ్లదలిచారు బాబా. ఇందు మరియు ఆమె సోదరి సుశీల నాసిక్‌లో స్త్రీలతో పాటుగా కొన్ని రోజులు ఉన్నారు. ఆ సమయంలో చాలా పని ఉండేది. కాబట్టి వాళ్ళు ఆ పనిలో సహాయపడుతూ అక్కడే ఉండాలని బాబా వారిని అనుమతించారు. కానీ ఇందు చాలా సోమరిపోతు. ఉదయం ఆలస్యంగా నిద్రలేచేది. ఉదయం ఉపహారం తర్వాత కూడా వెళ్లి పడుకునేది. ఇందుకు వివాహం అయ్యి భర్త, పిల్లలు ఉన్నారు. తన ఇంటిలో వీరికి చాకిరీ చేసి అలసిపోయేది కాబట్టి, ఇక్కడ నాసిక్‌లో తను బాగా రెస్ట్ తీసుకోవాలి అనుకునేది ఇందు. సుశీల బ్రాహ్మణ కులానికి చెందినది కావడంతో ఆమె భోజనాన్ని నెయ్యి వేసి వండుకోవడం అలవాటు. బాబా ఆమె ఏమి అడిగినా ఇవ్వమని నాజాతో చెప్పారు. బాబా సుశీలను తన వైపుకు ఆకర్షించాలని ప్రయత్నించారు. కానీ ఆమె బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనే ఆలోచనతో ఉండి, ఆ భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని పోగొట్టుకుంది. 1932 మార్చ్ నెలలో బాబా బొంబాయి నుండి యూరోప్ ప్రయాణమయ్యారు. 3:30 నెలల తరువాత మొత్తం విశ్వమంతా తిరిగి వెనక్కి వచ్చారు బాబా. ఈ సమయంలో బాబా అనేక ఉత్తరాలు, టెలిగ్రామ్‌లు స్త్రీ మండలికి పంపించేవారు. ఒక్కొక్కసారి అక్కడ తీయించుకున్న ఫోటోలు కూడా పంపేవారు. ఫ్రీనీకి గాని, రుస్తుంకు గాని పంపించి అందులో మెహ్రాకు కూడా కొన్ని విషయాలు వివరించి చెప్పమని బాబా సూచించేవారు. బాబా ఇటలీకి వెళుతూ మార్గమధ్యంలో బొంబాయి వచ్చారు. 3 రోజులు మాత్రం సమయం ఉండటంతో తాను నాసిక్ రాలేనని స్త్రీ మండలి వారిని బొంబాయి వచ్చి తనని కలవమని చెప్పారు బాబా. రుస్తుం, ఫ్రీని మరియు మాసాచి కూడా తోడు రాగా స్త్రీలు జూలై 16న ట్రైన్‌లో బొంబాయి వచ్చారు. అందరూ దాదాచాంజీ ఇల్లైన రుస్తుంబాగ్‌లో ఉన్నారు. బాబా స్త్రీలను జూ చూడ్డానికి తీసుకెళ్లారు. బాబా వారికి హాలీవుడ్‌లోని సంగతులు వివరించారు. ప్రముఖమైన తల్లులా బ్యాంకెట్, మేరీ డ్రెసెలర్ గురించి చెప్పారు. ఈ ప్రపంచం యొక్క
అందచందాలు గురించి కూడా వివరించారు బాబా. బాబా అమెరికాలోని అన్ని ప్రదేశాలను సందర్శించారు. అలా వెళ్ళడానికి బాబాకు కారణాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలను తన పాద స్పర్శతో పునీతం చేసి, తన ఆశీర్వచనాలు వారికి అందజేయడానికి వెళ్లారు బాబా. బాబా ఈ నవయుగానికి సరిపోయేటటువంటి పరిపూర్ణ అవతారం అంటారు మెహ్రా. బాబాకు మంచి ఆహారం అంటే చాలా ఇష్టం. మంచి బట్టలు ధరించేవారు. మంచి సంగీతాన్ని ఆస్వాదించేవారు. ప్రపంచమంతా తిరిగి వచ్చారు. బాబాకు అన్ని ప్రదేశాలు ఇష్టమైనవే. జూలై 18 బాబా ఫ్రాన్స్‌కు ప్రయాణమయ్యారు. బాబా సెయింట్ తెరెసా ఆఫ్ అవిలా జీసస్‌ను ఎంతగా ప్రేమించేదో వివరించి స్త్రీ మండలి వారికి చెప్పేవారు. సెయింట్ క్యాథరిన్ కూడా బాబాకు చాలా ఇష్టమైన సెయింట్. సెయింట్ అసెసి కొండ మీద సెయింట్ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన ఒక గుహలో ఏకాంతవాసం చేశారు బాబా. అక్కడ నుండి బయలుదేరి బాబా ఈజిప్ట్ వెళ్లారు. కైరోలో ఒక చర్చిలోని గుహలో ఒకప్పుడు మేరీ మరియు జోసెఫ్ అక్కడ కొన్ని రోజులు నివసించి ఉన్నారు. జీసస్ కూడా తన శిష్యులతో ఆ ప్రదేశానికి వచ్చారు అంటూ 2 నెలలు విస్తృతంగా పర్యటించి బాబా సెప్టెంబర్ 7న నాసిక్ చేరుకున్నారు.